హలో అండి. మొన్నైతే శారీస్ మగ్గాల మీద ఎలా రెడీ అవుతున్నాయో చూపించాను కదా. మనకి శారీస్ మగ్గం మీద రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ పాలిషింగ్కి ఇస్తూ ఉంటారండి. మనకి మడత చక్కగా కొత్త చీరలాగా రావడానికి మిషన్ మీద నేసినప్పుడు కొంచెం ముడతలాగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇలాగ పాలిషింగ్ చేయిస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే శారీ వచ్చేసి ఇదిగోండి ఇలాగ మామూలుగా శారీ వచ్చేస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలాగ పాలిషింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మిషన్ తోటి మనం శారీ ఇలా పెట్టుకొని దానికి లైట్గా గంజి అది పెట్టి ఇదిగోండి ఇలాగ స్ప్రే చేస్తూ ఉంటారు. స్ప్రే చేసిన తర్వాత ఏం చేస్తారంటే రోల్స్ ఉన్నాయి కదండి, మనం బయట చూసాం కదా, ఇదిగోండి ఇతను చుడుతున్నాడు చూడండి, చేత్తో పట్టుకొని అలాగ రోల్ చేసేసి ఇలా ఎండకు పెడతారండి. ఎండ లేకపోతే ఈ పని అవ్వడం కష్టమే, బట్ ఎండ ఖచ్చితంగా ఉండాలి ఈ పని చేయాలంటే. ఇదిగోండి ఇలాగ రోల్ చేసి ఇవన్నీ కూడా ఇమిటేషన్ పట్టు శారీస్ అండి. అంటే మనకి ధర్మవరంలో చూపిస్తున్నాను నేను ఈ వీడియో. ఇక్కడే రెడీ అవుతూ ఉంటాయి. ఇదిగోండి రెడీ అయిన తర్వాత ఇలాగ ఈ బాక్సెస్లో పెట్టేసి సేల్ చేస్తూ ఉంటారు. ఎండిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగ ఓపెన్ చేసేసి రోల్ నుంచి ఇలా మడత పెడుతూ ఉంటారండి. ఎంత నీట్గా మడత పెడుతున్నారు చూడండి. ఇది వాళ్ళకి చాలా అనుభవంతో కూడుకున్న పని. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇదే పని మీద చేస్తూ ఉంటారు. ఇదిగోండి శారీ అయితే ఇలాగ మడత పెడతారు. ఇలా పెట్టి ఇలాగ పైప్స్ పెట్టేసి 2 పైప్స్ పెడతారండి. ఇప్పుడు ఇంకోటి పెట్టి మడత పెట్టేసి బాక్సెస్కి పెట్టేస్తూ ఉంటారు. పట్టు శారీస్ అన్నీ కూడా ఇలాగే పాలిషింగ్ చేస్తూ ఉంటారండి మగ్గాల మీద రెడీ అయినాక. అది హ్యాండ్లూమ్ అయినా సరే, పవర్లూమ్ అయినా సరే, అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్. ఇదిగోండి రెడీ అయిపోయింది చూడండి శారీ. ఇలాగా బాక్సెస్లో రెడీ